హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమ్య అండి. నేను రాజమండ్రి నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామందికి ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా తన డ్రీమ్స్ అనేది చాలా ఉంటాయి. అలాగే గోల్స్ ఉంటాయి. ఏదో ఒకటి సాధించాలి అనే కోరిక ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆపర్చునిటీ అనమాట. అంటే మనం ఇంట్లో ఉంటూనే మన పనులు అన్నీ మనం చేస్తూ, అంటే ఇప్పుడు జాబ్ చేసే పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. అలాగే ఏదైనా వర్క్ చేసే వాళ్ళు కూడా దాంతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అనేది వస్తుందండి. అలాగే ఇంట్లో ఉండే లేడీస్ అండి, చాలామంది హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లో ఉంటూనే ఏదైనా చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తే తన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. అలాగే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళ గోల్స్ అనేది రీచ్ అవ్వడానికి, ఇలా ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఎవరో ఒకరికి ఏదో ఒకటి సాధించాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే ఎవ్రీడే మనకి ఇన్కమ్ వచ్చే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది మనకు వచ్చిందండి. దాని పేరే ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో ఈ కంపెనీలో మీరు వర్క్ చేయడం ద్వారా మీరు అనుకున్నవన్నీ సాధించవచ్చు. మనం ఇంట్లో ఉంటూనే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఒక పార్ట్ టైం వర్క్ లాగే మనం చేసుకోవచ్చు. మన పనులన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత రోజుకి ఒక గంట లేదా ఒక అరగంట మనం టైం స్పెండ్ చేయడం ద్వారా మన లైఫ్లో మనకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే చాలా మంచి ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ కంపెనీలో ఏంటంటే మనకి ఎవ్రీడే ఇన్కమ్ అండి. ప్రతిరోజు మనకి ఇన్కమ్ వచ్చే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. రోజుకి మనకి 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మనకి ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. అలాగే మనకి ఇందులో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఏం చేస్తే మనకు అంత ఇన్కమ్ మనం తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కంపెనీ గురించి మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం గూగుల్లో www.findirections.com అని కొడితే మీకు ఫిన్ డైరెక్షన్స్ ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ టచ్ చేసి ఇక్కడ మీరు ప్లాన్ అనేది చూడొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ప్లాన్ అనేది చూడొచ్చు అండి. మనకి ఈ కంపెనీలో ఒక 4 ప్రొడక్ట్స్ అనేది, ఇప్పుడు ఏదైనా కంపెనీ మనం స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి చూడండి. మీకు ఇప్పుడు క్లియర్గా మీకు ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన బిజినెస్ ప్లాన్ అండి. ఈ కంపెనీ ఏంటంటే మనకి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇవ్వడానికి స్టార్ట్ అయింది. ఒక కంపెనీకి కావలసిన గవర్నమెంట్ పరంగా పర్మిషన్స్ కానీ లీగల్ డాక్యుమెంట్స్ కానీ పక్కాగా మన కంపెనీకి ఉన్నాయండి. అందులో మన లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడొచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనే సర్టిఫికేట్ అనేది మనకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి చూడొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి సర్టిఫికేట్ అనేది ఉంది. అలాగే పాన్ కార్డు కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చి ఎంసీఏలో కూడా మన కంపెనీ అనేది రిజిస్టర్ అయిందండి. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనమాట. ఇక్కడ మీరు కంపెనీ నేమ్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తెలంగాణలో అక్టోబర్ 28, 2021లో రిజిస్టర్ అయినట్టు మనకి ఇక్కడ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది ఎంసీఏ నుంచి. ఓకే, అలాగే ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఉందండి. చూడొచ్చు మీరు ఇక్కడ సర్టిఫైడ్ అని చెప్పి మొత్తం అన్ని రకాల సర్టిఫికేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 4 కూడా మనకి లీగల్ పరంగా ఆల్ పక్కా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం కంపెనీలో ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. మన కంపెనీలో ఒక 4 ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కంపెనీలో స్టార్ట్ అవ్వాలంటే ఒక ఐడి అనేది రిజిస్టర్ చేసుకుని జాయిన్ అవ్వాలి. మీకు ఐడి రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే మన కంపెనీలో అవైలబుల్గా ఉన్న 4 ప్రొడక్ట్స్లో ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది మీరు వన్ టైం షాపింగ్ చేయడం ద్వారా మీకు
ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీకు చూడండి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే ఫుట్ ప్యాచెస్ ఉన్నాయండి. ఈ ఫుట్ ప్యాచెస్ అనేది రూ. 1,600తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. ఇవి కూడా 1,600తో మీకు తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ ఫుట్ ప్యాచెస్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటా అనేది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. వాచ్ ఉందండి. మనకి లేడీస్ వాచ్ కానీ, జెంట్స్ వాచ్ కానీ చైను అండ్ బెల్ట్‌తో అవైలబుల్‌గా ఉన్నాయి. ఏది కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మనకి ఇన్‌స్టంట్ మినీ గీజర్ కూడా ఉందండి. గీజర్ కూడా తీసుకోవచ్చు. ఇది 2,500. సో, ఇందులో మీరు ఏదైనా నచ్చిన ఒక ప్రోడక్ట్‌ని వన్ టైమ్ షాపింగ్ చేయడం ద్వారా మీకంటూ ఒక ఐడీ అనేది క్రియేట్ అవుతుంది. ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఐడీ వచ్చిన తర్వాత మీరు వర్క్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మన కంపెనీలో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే. ఈ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్‌లో ఇక్కడ చూడండి యాక్టివ్ ఇన్కమ్ అనేది వర్కింగ్ ఇన్కమ్. అంటే మీరు వర్క్ చేస్తే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. కింద ఉన్న 6 ఉన్నాయి చూసారా? సూపర్ యాక్టివ్ ఇన్కమ్, ర్యాంక్ అచీవ్‌మెంట్ రివార్డ్, రాయల్టీ ఇన్కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, రీపర్చేజ్ ఇన్కమ్, ఫ్రాంచైజ్ ఇన్కమ్. ఈ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్‌లో ఫస్ట్ ఇన్కమ్ మాత్రమే మీరు వర్క్ చేస్తారు. మిగిలిన 6 కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్స్. అంటే మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు 1 బై 1 ఇన్కమ్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో, దీనినే ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అంటారనమాట. సో, ఈ 7 రకాల ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయి, మీరు ఏం చేస్తే ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనేది నేను పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే. సో, చూడండి యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇందులో మనకి రోజుకి 2 సెషన్స్ ఉంటాయండి. మీరేం చేస్తారంటే మీరు ఎలా అయితే ఒక ఐడీ కంపెనీలో రూ. 1,600తో ఒక ప్రొడక్ట్ తీసుకుంటారో మీకు ఐడీ క్రియేట్ అవుతుంది. ఐడీ క్రియేట్ అయిన తర్వాత మీరేం చేయాలంటే ఒక ఇద్దరిని అంటే లెఫ్ట్‌లో ఒకరిని, రైట్‌లో ఒకరిని 2 మెంబర్స్‌ని మీరు యాడ్ చేసుకోవడం ద్వారా మీకు 1 పెయిర్ అనేది అవుతుంది. 1 పెయిర్ మ్యాచింగ్‌కి మీకు రూ. 1,000 అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. 1,200 రూపీస్‌లో 200 ట్యాక్స్ డిడక్షన్ పోగా మీకు రూ. 1,000 అనేది అకౌంట్లో డైరెక్ట్‌గా అదే రోజు ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతుంది. సో, దీన్నే పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మీరు రోజుకి 2 సెషన్స్ అంటే మార్నింగ్ 12 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు ఒక సెషన్, ఆఫ్టర్‌నూన్ 12 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకో సెషన్. మార్నింగ్ సెషన్‌లో ఒక పేరు మ్యాచ్ అయ్యి రూ. 1,000 వస్తే, ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఇంకొక పేరు ఇంకో రూ. 1,000 వస్తే రోజుకి మీకు రూ. 2,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. అలా రోజుకి మీరు రూ. 2,000 తీసుకున్నారంటే మీకు నెలొచ్చేటప్పటికి రూ. 60,000 తీసుకోవచ్చనమాట ఒక ఐడీ మీద. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మీకు యాక్టివ్ ఇన్కమ్‌లో 2, 5, 10, 15, 20 ఈ 5 కూడా పేర్ కట్స్ అనేది ఉంటాయండి. దీన్ని వన్ టైమ్ డిడక్షన్ చేసి మిమ్మల్ని యాక్టివ్ మెంబర్ నుంచి సూపర్ యాక్టివ్ మెంబర్‌కి కంపెనీ ప్రమోట్ చేస్తుంది. అయితే మీకు ఇక్కడ 20 పేర్స్ అనేది ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో మీరు యాక్టివ్ నుంచి సూపర్ యాక్టివ్ మెంబర్ అవుతారు. ఇక్కడ నుంచి మీకు సెకండ్ ఇన్కమ్ అంటే ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనమాట. సూపర్ యాక్టివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సూపర్ యాక్టివ్ ఇన్కమ్‌లో కూడా మీరు ఎలా అయితే సూపర్ యాక్టివ్ మెంబర్స్ అయ్యారో 20 పేర్స్ కంప్లీట్ చేసుకొని మీ లెఫ్ట్‌లో ఒకరు సూపర్ యాక్టివ్, రైట్‌లో ఒకరు సూపర్ యాక్టివ్ మెంబర్ అయితే ఆ పేర్ మ్యాచింగ్‌కి కూడా మళ్ళీ ఎక్స్ట్రా రూ. 1,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపర్ యాక్టివ్ ఇన్కమ్‌లో కూడా మనకి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ అని 2 సెషన్స్ ఉంటాయి. అయితే సూపర్ యాక్టివ్ పేర్ మ్యాచింగ్‌లో మార్నింగ్ సెషన్‌లో ఒక 20 పేర్స్, ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఇంకొక 20 పేర్స్ మీరు చేసుకోవడం ద్వారా రోజుకి 40 పేర్ల మీద రూ. 40,000 రోజుకి తీసుకోవచ్చనమాట. దాన్నే సూపర్ యాక్టివ్ ఇన్కమ్ అంటారండి. ఈ సూపర్ యాక్టివ్ ఇన్కమ్ అనేది మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు సూపర్ యాక్టివ్ మెంబర్ అయిన తర్వాత మీ లెఫ్ట్‌లో ఒకరు సూపర్ యాక్టివ్ ఈరోజు అయితే రైట్‌లో రేపు కానీ, ఎల్లుండి కానీ, 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత ఎప్పుడైనా కూడా పేర్ అనేది మ్యాచ్ చేసి మీకు రూ. 1,000 ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకే రోజు లెఫ్ట్ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు సూపర్ యాక్టివ్ ఇన్కమ్‌లో. అలాగే మీకు లెఫ్ట్‌లో ఒక నలుగురు ఈరోజు సూపర్ యాక్టివ్ మెంబర్ అయ్యారనుకోండి, రైట్‌లో రేపు ఇద్దరు అయ్యారనుకోండి, రేపు ఏం చేస్తారంటే లెఫ్ట్‌లో ఉన్న నలుగురిలోంచి ఇద్దరిని, రైట్‌లో అయిన ఇద్దరిని పెయిర్ మ్యాచ్ చేసి రూ. 2,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన లెఫ్ట్‌లో ఉన్న రిమైనింగ్ ఇద్దరిని క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ రైట్‌లో ఎప్పుడైతే అప్పుడు పెయిర్ మ్యాచ్ చేసి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే సూపర్ యాక్టివ్ ఇన్కమ్ అని అంటారనమాట. సో, రోజుకి రూ. 40,000 వచ్చింది అంటే మీకు నెలకి ఎంత అవుతుందండి? 1,20,000 మీకు చాలా ఇన్కమ్ అనేది సూపర్ యాక్టివ్ ఇన్కమ్ ద్వారా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్‌మెంట్ రివార్డ్. ద పీపుల్ హూ కంప్లీటెడ్ 500 పీవీ. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బాగా వర్క్ చేస్తున్నారు, మీకు లెఫ్ట్ రైట్ టీమ్స్ కింద డివైడ్ అయ్యాయి. సో, లెఫ్ట్ టీమ్‌లో ఒక 500 మంది, రైట్ టీమ్‌లో ఒక 500 మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మీరు
ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్కి అచీవ్ అవుతారనమాట. మీకు లెఫ్ట్ 500 రైట్ 500 టీమ్ అవ్వగానే మీ కంపెనీ ఏం చేస్తుందంటే 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇవ్వడంతో పాటు డొమెస్టిక్ ట్రిప్కి పంపించడం జరుగుతుంది. దాన్నే ర్యాంక్ అచీవ్మెంట్ రివార్డ్ అంటారు. అలాగే మనకి ఇందులో ఇంకొక ఇన్కమ్ వచ్చి రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఏంటి అంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది కదా, మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనమాట. అంటే మీ నుంచి మీ నామినీ నుంచి 3 జనరేషన్స్ వరకు కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక స్టాండర్డ్ శాలరీ. అంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఎవ్రీ మంత్ ఒక స్టాండర్డ్ శాలరీ అనేది కంపెనీ మీకు ఇస్తుందన్నమాట. ఇప్పుడు రాయల్టీకి అచీవ్ అవ్వాలి అంటే మీకు లెఫ్ట్ సైడ్ టీంలో ఒక 100, రైట్ సైడ్ టీంలో ఒక 100 టీం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది 2% ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 100 అలా లెఫ్ట్ సైడ్ 1000, రైట్ సైడ్ 1000 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు వచ్చే 2% రాయల్టీ ఇంకో 2% యాడ్ అయ్యి 4% రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 టీం అలా మళ్ళీ 3000 టీం లెఫ్ట్ 3000 టీం రైట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకొక 2% యాడ్ అయ్యి 6% రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది టోటల్గా 6% రాయల్టీని మనకి ఎవ్రీ మంత్ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ మీద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎంతమంది అయితే రాయల్టీ ఇన్కమ్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్ షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే రాయల్టీ ఇన్కమ్ అంటారు. సమ్ అదర్ రీజన్స్ వల్ల మీరు వర్క్ అనేది కంపెనీలో చేయకపోయినా సరే రాయల్టీ ఇన్కమ్ అనేది ప్రతి నెల మీకు స్టాండర్డ్ శాలరీ లాగా ఎవ్రీ మంత్ మీకు అకౌంట్లో అమౌంట్ అనేది పడిపోతుంది. సో దీన్నే రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఇది మీ 3 జనరేషన్స్ వరకు కూడా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. ఓకే, ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎలా వస్తాయంటే మీరు ఎప్పుడైతే కంపెనీలో స్టార్ట్ అయ్యారో అక్కడ యాక్టివ్ మెంబర్ అయ్యారు, యాక్టివ్ నుంచి సూపర్ యాక్టివ్ మెంబర్కి అచీవ్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే సూపర్ యాక్టివ్ నుంచి స్టార్ అనమాట. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ద్వారా మనకి అచీవ్మెంట్స్ వస్తూ మనకి అచీవ్మెంట్కి తగిన గిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దానికే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంటారు. ఇప్పుడు మీరు సూపర్ యాక్టివ్ మెంబర్ అయిన తర్వాత మీకు లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు సూపర్ యాక్టివ్ మెంబర్ అయితే పెయిర్ మ్యాచింగ్ 1000 రూపీస్ తీసుకుంటున్నారు కదా, ఆ ఇన్కమ్తో పాటు మీకు లెఫ్ట్ సైడ్ ఒక 5 సూపర్ యాక్టివ్ మెంబర్స్, రైట్ సైడ్ ఒక 5 సూపర్ యాక్టివ్ మెంబర్స్ అయితే అకౌంట్ పేరు మ్యాచ్ చేసి మిమ్మల్ని సూపర్ యాక్టివ్ నుంచి స్టార్కి రికగ్నైజ్ చేయడం అవుతుంది. మీరు ఎప్పుడైతే స్టార్ అవుతారో మీకు ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు స్టార్ అయిన తర్వాత మీకు లెఫ్ట్లో ఒక 5 స్టార్స్, రైట్లో ఒక 5 స్టార్స్ అయితే మీరు రూబీ అవుతారు. మీకు శాంసంగ్ ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు రూబీ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఒక 5 రూబీ, రైట్ సైడ్ ఒక 5 రూబీ అయ్యారు అంటే మీరు ప్లాటినం అవుతారు. మీకు బుల్లెట్ బైక్ ఇవ్వడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఒక 5 ప్లాటినం, రైట్ సైడ్ ఒక 5 ప్లాటినం వస్తే మీరు డైమండ్ అవుతారు. మీకు కియా సెల్లర్ కార్ ఇవ్వడం జరుగుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఒక 5 డైమండ్, రైట్ సైడ్ ఒక 5 డైమండ్ అయితే మీకు డబల్ డైమండ్ మీరు అవుతారు. కాబట్టి మీకు ఆడి Q3 కార్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్త వాళ్ళకి డౌట్ రావచ్చు, కార్ ఇస్తానంటున్నారు, బైక్ ఇస్తానంటున్నారు, సో మేము ఏమైనా ఈఎంఐ పే చేయాలా, ఎక్స్ట్రా మనీ ఏమైనా పే చేయాలని? ఏం అవసరం లేదండి. ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. టోటల్ కంపెనీయే పే చేసి మీకు ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి రీపర్చేజ్ ఇన్కమ్. ఇది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదండి, కమింగ్ సూన్. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్లో దీని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ పిన్ బ్రాంచెస్ ఇన్కమ్. ఈ పిన్ బ్రాంచెస్ ఇన్కమ్ అనేది ఏంటంటే మీరు కంపెనీలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వాలి అంటే మీకు కంపెనీలో ఐడి అనేది రిజిస్టర్ అవ్వాలి అంటే ఒక పిన్ అనేది తీసుకోవాలి. అంటే ₹1600 మీరు కంపెనీకి పే చేస్తే కంపెనీ మీకు ఒక రిజిస్ట్రేషన్ పిన్ అనేది ఇస్తుంది. ఆ పిన్ కాస్ట్ 1600 అనమాట. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీ కింద టీం వాళ్ళు అంటే రోజుకు ఒక 10 మంది కానీ 20 మంది కానీ అలా జాయిన్ అవుతూ ఉంటారు కదా, అలా ఒకేసారి 10 పిన్స్ మీరు కంపెనీ ద్వారా తీసుకోవడం ద్వారా కంపెనీ ఏం చేస్తుందంటే ఈచ్ పిన్కి ₹100 అనేది తగ్గించి మీకు 10 పిన్స్ మీద ₹1000 పిన్ బ్రాంచెస్ ఇన్కమ్ కింద ఇస్తుంది. అలా మీరు 10 పిన్స్ ఒకేసారి తీసుకుంటే ₹1000, 20 పిన్స్ తీసుకుంటే 2000, 30 పిన్స్ తీసుకుంటే 3000, అలా మనకి ఈచ్ పిన్కి ₹100 అనేది లెస్ చేసి మీకు పిన్ బ్రాంచెస్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పిన్ బ్రాంచెస్ ఇన్కమ్ అనేది డే 1 నుంచి మనం తీసుకోవచ్చండి. మనకి 10 పైగా ఎవరైతే పిన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ పిన్ బ్రాంచెస్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా లక్షల్లో కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది డైలీ ఇన్కమ్ కాబట్టి ఎవ్రీడే మనకి మార్నింగ్ 6 to మార్నింగ్ 11 మధ్యలోనే ఎవ్రీడే ఏ రోజు పేరు ఇన్కమ్ ఆ రోజే పడిపోతుందండి. సో హ్యాపీగా మీరు వర్క్ చేసుకోండి, డైలీ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఓకే, మనకి ప్లాన్ అనేది కంప్లీట్ అయిందండి. సో మన కంపెనీ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మన కంపెనీ నేమ్ ఫిన్డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మెయిల్ చేయాలనుకుంటే info@findirections.com. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి అనుకుంటే www.findirections.com. అండ్ ఈ కంపెనీ వచ్చి ECIL హైదరాబాద్లో ఉందండి. దీని కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇది బిజినెస్ ప్లాన్ అండి. మీకు బిజినెస్ ప్లాన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నేను చూపించిన ఈ ప్రొడక్ట్స్ అనేది ఎలా యూజ్ అవుతాయి, ఈ ప్రొడక్ట్స్ అనేది మీకు క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తాను.
ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి ఫుడ్ ప్యాచెస్ అనేది డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ ఫుడ్ ప్యాచెస్ ద్వారా యూజ్ ఏంటంటే మనం శరీరంలో నుండి విషపూరితమైన పదార్థాలను తొలగించడానికి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది యూజ్ అవుతాయి. అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే తరచూ చాలామంది అలసిపోతూ ఉంటారు, అనారోగ్యాలకి గురవుతూ ఉంటారు, పని మీద మనకి శ్రద్ధ ఉండదు, చర్మ వ్యాధులు, ప్రేగు సమస్యలు, తలనొప్పి, మానసిక ఆందోళన, ఇలాంటి స్ట్రెస్ కానీ, బాడీ హీట్గా ఉండడం కానీ, ఇలాంటి రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సో అలాంటి వాటన్నిటికీ పరిష్కారంగా మనం రాత్రి పడుకునేటప్పుడు ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది కాలి కింద అంటించుకొని పడుకోవడం ద్వారా మనకి ఇవన్నీ రిలాక్సేషన్ వచ్చి హాయిగా నిద్ర అనేది పడుతుంది. చాలా పెయిన్స్కి రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఫుడ్ ప్యాచెస్ వల్ల యూజ్ ఏంటో చూడండి. కాపులన్నీ సెట్ అవుతాయి. ఇలా మనకి యూజ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చి ఇన్స్టెంట్ మినీ గీజర్ అండి. దీనివల్ల ఏంటంటే మనకి షాక్ అనేది రాదు. ఇన్స్టెంట్గా హాట్ వాటర్ స్విచ్ ఆన్ చేయగానే మనకి హాట్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఈజీగా మనం ఎక్కడైనా సరే ఫిట్ చేయించుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇదండి. ఈ గీజర్స్ అనేది మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి శానిటరీ నాప్కిన్స్ అండి. లేడీస్కి యూజ్ అయ్యే శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి. అలాగే మనకి వాచెస్ అండి, లేడీస్ వాచెస్, జెంట్స్ వాచెస్, ఇలా మనకి చైన్తోనే ఉంటాయి, అలాగే బెల్ట్తో కూడా ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫిన్ డైరెక్షన్స్ కంపెనీ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసినప్పుడు మనకి కర్నూలులో ఇక్కడ పేపర్లో, న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మన కంపెనీ ఎండి గారు కిరణ్ కుమార్ రెడ్డి సార్ అండ్ సుధా మేడం, అండ్ మెయిన్ లీడర్స్ వచ్చి దీపికా మేడం, శివరామకృష్ణ సార్ అండ్ సంతోష్ సార్. సో వీళ్ళు ఇలా లాంచింగ్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సీమరత్నం అనే న్యూస్లో మార్చి 25వ తారీఖున మనకి రావడం జరిగిందండి. ఇది జనవారధి పేపర్లో కూడా వచ్చిందండి మన కంపెనీ ప్రోడక్ట్ లాంచింగ్. అలాగే మనకి హైదరాబాద్ అధిపతి న్యూస్లో కూడా వచ్చిందండి. ఇది హైదరాబాద్లో వచ్చింది న్యూస్ ఛానల్లో. నెక్స్ట్ వచ్చి సీమరత్నంలో ఇవన్నీ మెయిన్ లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అని షేర్ చేసుకున్నారండి. ఇది మార్చి 27వ తారీఖున వచ్చింది కర్నూలు పేపర్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో ఉన్న రమణ సార్ కానీ, లావణ్య మేడం కానీ, ఇక్కడ అర్చన మేడం, అలాగే స్రవంతి మేడం, రవితేజ సార్, లావణ్య మేడం, అలాగే దొరబాబు సార్, రమ్య, జయచంద్ర. రమ్య అంటే నేనేనండి, ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. సో ఇలా కంపెనీలో వర్క్ చేసే ప్రతి పర్సన్, కొంతమంది మెయిన్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, మన కంపెనీలో రాయల్టీ ఇన్కమ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ రాయల్టీ ఇన్కమ్ అచీవర్స్ అందరికీ కూడా హైదరాబాద్లో ఒక ఎకేషన్ అనేది జరిగింది. అందులో రాయల్టీ ఇన్కమ్ అచీవర్స్ అందరికీ కూడా మన కంపెనీ ఎండి గారు సుధా మేడం అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. సో నేను మిస్ అయ్యాను, నేను హైదరాబాద్ వెళ్ళడం కుదరక. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రాయల్టీ ఇన్కమ్ అచీవర్స్ అండి. ఫస్ట్ 6 అచీవర్స్ కూడా నేషనల్ ప్రమోటర్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ షీల్డ్స్ అన్నమాట. అలాగే మన కంపెనీలో డైలీ ఇన్కమ్స్ వచ్చే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాను. సో మనకు డైలీ ఇన్కమ్స్ ఇక్కడ చూడొచ్చు. ప్రతిరోజు ఇన్కమ్ తీసుకున్నారండి మేడం. అలాగే ఒక మేడం వచ్చి 10,861 రూపీస్ సింగిల్ డే ఇన్కమ్. ఒకే ఒక రోజు 10,861 తీసుకున్నారు. ఈ మేడం నేమ్ వచ్చి దీపిక అండి. సో ఇలా జరిగింది. అలాగే ఫిన్ బ్రాంచెస్ ఇన్కమ్ కూడా తీసుకున్నారు. సో మే మంత్లో నెదునూరు లావణ్య మేడం 38,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నారు. అలాగే కావ్య మేడం 43,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. అలాగే దీపిక మేడం 1,52,000 రూపాయలు తీసుకున్నారు. అలాగే వీర లావణ్య మేడం 95,000 రూపాయలు తీసుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ అనమాట. అయినా కూడా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకొని ఇంత ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకున్నారు. ఇది ఓన్లీ 1 మంత్ ఇన్కమ్ అండి, ఓకేనా. సో ఈ మేడం వచ్చి 30 డేస్లోనే 1,04,200 రూపీస్ తీసుకున్నారు. 3 ఐడీస్. కంగ్రాచులేషన్స్ దీపిక.
చెప్పలేనుగా మరు నిమిషం విద్య కాదుగా నీ తోడుగా ఇంప్రెషన్ క్రియేట్ అప్పుడు తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం ఈ లావణ్య మేడం వచ్చి తనకు వచ్చిందండి. ఇవన్నీ కూడాను అలాగే ఇక్కడ లావణ్య మేడం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అలాగే మేడం రాయల్టీ ఇన్కమ్ అలాగే వచ్చిన ఫిన్ డైరెక్షన్స్లో ఇన్కమ్తో అలాగే సంతోష్ తను జాబ్ చేసే పర్సన్ అండి. జాబ్ చేస్తూ కూడా ఒక పార్ట్ టైం వర్క్ లాగా చేసుకుంటూ నెలకి 40,000 రూపాయలు ఇందులో సంపాదిస్తున్నారు. 50,000 నుంచి అలాగే నెదునూరు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంక్ స్టేట్మెంట్ అండి. చూడొచ్చు ఇక్కడ మీరు ఫిన్ డైరెక్షన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 1000 రూపీస్ అనేది పడడం జరిగింది. ఇదంతా బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో ఇక్కడ 1000 రూపాయలు అని చూపించిందంతా కూడా మనకి డైలీ వచ్చే ఇన్కమ్స్ అనమాట. మీరు ఇక్కడ డేట్స్ కూడా చూసుకోవచ్చు. ఎవ్రీడే 1000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో ఇలా మనకి మే నెల అంతా కూడా ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకున్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రతిరోజు ఇన్కమ్స్ తీసుకుంటున్నారండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మన కంపెనీ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు మనకి ఎన్ని రకాల ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మీరు చేయాల్సిన అసలు వర్క్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి యాక్టివ్ ఇన్కమ్లో ఇప్పుడు మీరు మధ్యలో ఇవి యూజర్ అనే పర్సన్ మీరు లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని జాయిన్ చేశారు. మీకు పైన ఉన్న పర్సన్ అంటే మీకు 1000 రూపీస్ అనేది ఇన్కమ్ రావడం జరిగింది. అలాగే మీ లెఫ్ట్లో ఉన్న పర్సన్ ఇద్దరిని రైట్లో ఉన్న పర్సన్ కింద ఇద్దరిని జాయిన్ చేయడం వల్ల మీ లెఫ్ట్ పర్సన్కి 1000 రైట్ పర్సన్కి 1000తో పాటు మళ్ళీ పైన మీకు మళ్ళీ 1000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే మీ లెఫ్ట్లో మళ్ళీ ఇంకొక 4 ఐడీలు మళ్ళీ రైట్లో ఇంకొక 4 ఐడీలు పడ్డప్పుడు మీకు మీ కింద వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి కూడా మళ్ళీ 1000 రూపీస్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ లెఫ్ట్లో ఎంతమంది రైట్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది కాకుండా మీకు సెంటర్ నుంచి లెఫ్ట్లో ఒక ఐడి రైట్లో ఒక ఐడి పడ్డా కూడా మీకు పైన మీకు 1000 రూపీస్ అనేది ఎవ్రీడే ఇన్కమ్ అనేది కామన్గా వస్తుందన్నమాట. సో ఇదే యాక్టివ్ ఇన్కమ్ అండి. ఇలా మీరు జస్ట్ ఒక ఇద్దరిని జాయిన్ చేసుకుని ఆ ఇద్దరిని 2 టీమ్స్ కింద డివైడ్ చేసి లెఫ్ట్ టీమ్ అండ్ రైట్ టీంలో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవ్రీడే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా మనకి ఇన్ని రకాల ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చండి.
ఓకే. థ్యాంక్ యూ గైస్. మన కంపెనీలో ది బెస్ట్ ఇన్కమ్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. హ్యాపీగా అందరూ ఫిన్డైరెక్షన్స్లో జాయిన్ అవ్వండి. మీకు టీమ్ సపోర్ట్ 100% ఉంటుంది. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వచ్చండి. ఎవ్రీ డే ఇన్కమ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. బాయ్.